సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్లను ఎక్కువగా యూజ్ చేసేవారికి తమిళనాడు ప్రజారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు. చాలా సమయం పాటు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వంటివి వాడటం వల్ల తాత్కాలికంగా వినికిడి లోపం సంభవిస్తుందని చెప్పారు. దీనిపై ఇటీవలి పరీక్షలు జరిపామని నిరూపితం అయిందని చెప్పారు. అందుకే సాధారణ స్థాయి కంటే ఎక్కువ ధ్వని ఉండే బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్ తదితర వాటిని అనవసరంగా ఉపయోగించవద్దని సూచించారు. అవసరమైతే ఇయర్ ఫోన్స్ 50 డెసిబిల్స్ కంటే తక్కువ వాల్యూమ్ స్థాయిలో వినియోగించాలని చెప్పారు. ఇయర్ ఫోన్లు ఏకధాటిగా 2 గంటలకు పైగా ఉపయోగించడం మరింత సమస్యను తెచ్చిపెడుతుందని అన్నారు. వీలైనంత తక్కువ టైం ఇయర్ ఫోన్స్ వాడాలని, వాల్యూమ్ను కూడా లోగానే ఉండేలా చూసుకుంటే బెటర్ అని సూచించారు. ఇక ఇయర్ ఫోన్లు ఉపయోగించే వారికి వినికిడి లోపం ఏర్పడితే దానిని పరికరంతో కూడా సరిచేయడం కుదరదని తమిళనాడు ప్రజారోగ్య శాఖ పేర్కొంది. అయితే ఇయర్ ఫోన్లను ఎక్కువ టైం వినియోగించకూడదంటూ గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. వరల్డ్ వైడ్ గా 1.1 బిలియన్ యువత పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినటం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువత సంగీతం వినడానికి ఇయర్ ఫోన్లు వాడుతుంటే వారిలో దాదాపు 50% మంది ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటున్నారని WHO తెలిపింది. ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్ వీటిని కన్నబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకోవడం వల్ల చెవిలో ఫంగస్, బ్యాక్టీరియాలు పేరుకుని దురద, నొప్పి, చెవిలో చీము కారడం, పోటు, చెవిలో జోరీగా వాలుతున్నట్టు, గుయ్యమని ఏదో సౌండ్ వచ్చినట్టు వివిధ రకాల బాధలు ఎదురవుతాయని పేర్కొంది. అందుకే ఇయర్ ఫోన్లకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది.